పనీర్. అస్సలు లాగ్ అస్సలు వద్దు, ముందుగా పదార్థాలు చూసేసేయండి. సో మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ముందుగా కొద్దిగా కార్న్ఫ్లవర్, కొద్దిగా మైదా పిండి, కొద్దిగా బియ్యపిండి, దీంట్లో కొద్దిగా వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిమిన పుదీనా, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కారపొడి, ఇదేంటి చెప్పుకో చూద్దాం. జీరా పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి, లాస్ట్ వాట్ ఈస్ దిస్? సన్నగా తరిగిన కొత్తిమీర, సాల్ట్. యా, తగ్గేదేలే. ఇప్పుడు ఇదిలో అరే నువ్వు వాటర్ పోయి, యా, నేను కలుపుతా. ఇవి ఇనవురా, అగో చూడు ఎట్లా చేస్తుంది, ఒక్క మాట కూడా ఇనవు తెలుసా ఇవన్నీ. వీటికి స్టైల్ చేయబెట్టే, వీటికి నేను రంగంలో దిగుతే కానీ అది ఇగో చూసినావా వెంటనే మాట పిచ్చి నేనంటే. అరే అవి కూడా డాన్స్ చేసే మూడ్లో ఉన్నాయి, ఒక పాట అనుకోవచ్చుగా. ఓకే. చుట్టమల్లే చుట్టేస్తాందే తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నా పూరా, నానిద్దర కులాసా నీ కలలకిచ్చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా ఆశను పోగేసా, నీ గుండెకు అచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతనే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయ్యారం, ఓణి కట్టింది గోరింట పెట్టింది. చుట్టమల్లే చుట్టేస్తాందే, చుట్టేస్తాందే, చుట్టమల్లే చుట్టేస్తాందే, రోజు. ఇప్పుడు ఈ సింగింగ్కి ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను. క్వశ్చన్ కాదు, తెలుసుకోవాలని ఉంది అంతే. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందిరా నీకు? ఈ కెరియర్, చదువు, యూనో బ్యాక్ టు బ్యాక్ అన్నీ ఉన్నాయి కదా. సో ఎనీథింగ్ అబౌట్ ఇట్? సో మమ్మీ ఫ్యామిలీ, మమ్మీ డాడీ అన్నయ్య అందరూ ఫుల్ సపోర్టివ్ ఫర్ మ్యూజిక్. ఇంకా ఎస్పెషలీ మా మదర్, అమ్మ నాతో పాటు ఎవ్రీ సండే క్లాసెస్కి రావడం. అండ్ నేను క్లాసికల్ సంగీతం శ్రీనిధి అక్క దగ్గర నేర్చుకుంటున్నాను, అండ్ లైట్ మ్యూజిక్ వచ్చేసి రామచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. సో రామచారి సార్ ఎవ్రీ సండే నేర్పిస్తారు. ద హోల్ డే క్లాస్ ఉంటుంది. పొద్దున్న 9కి వెళ్తే ఈవినింగ్ 7 అలా అయిపోతుంది వచ్చేసరికి. యా. సో ఫ్యామిలీ సపోర్ట్ అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే, డాడీ బీయింగ్ అ బిజినెస్ పర్సన్ సండే ఒక్కరోజే ఇంట్లో ఉంటారు, కానీ మమ్మీ ఆ వన్ డే కూడా డాడీతో ఉండకుండా నా కోసం సాక్రిఫైస్ చేసి నాతో పాటు క్లాసెస్కి వచ్చేది. సో యా, బికాస్ ఆఫ్ హర్ హార్డ్ వర్క్ నేను ఇక్కడ వరకు వచ్చాను. సో అంత సపోర్టివ్ మమ్మీ వాళ్ళు. ఒక యా. సో ఇప్పుడు మన పెప్పర్ పన్నీర్ కూడా అయ్యింది. సో ఇంకా లేట్ చేయకుండా ప్లేటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎవరు చూడకుండా నిమ్మకాయ పచ్చిమిర్చి పెట్టడమే. పోలా అద్దరిపోలా. పెప్పర్ పన్నీర్ ఎలా తయారు చేసుకున్నామంటే, ముందుగా బౌల్లో కార్న్ఫ్లోర్, మైదా పిండి, బియ్యం పిండి, చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పుదీనా, చిల్లీ ఫ్లేక్స్, కారం, జీలకర్ర పొడి,
ధనియాల పొడి, కరివేపాకు, పసుపు, మిరియాల పొడి, సన్నగా తరిగిన పుదీనా, ఉప్పు వేసి కలిపి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలకు పట్టించి నూనెలో వేయించుకుంటే పెప్పర్ పన్నీర్ రెడీ.